మరొక విమర్శ కూడా చేస్తున్నారు. కోదండ రామ్ కాదు, కోదండ రామరెడ్డి. ఆయన రెడ్డి గారు కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్రంలోని రెడ్డి సామాజిక వర్గాన్ని అంతా రెచ్చగొట్టి ఏకం చేసి 2019 ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ను కూలదోయాలని ఒక ఎత్తుగడ వేశారు. అందులో భాగంగా ఇటీవల ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీని కూడా కలిశారు. సోనియా గాంధీ గారి డైరెక్షన్ మేరకే ఆయన కాంగ్రెస్ ఏజెంటుగా ఇక్కడ వ్యవహరిస్తూ ప్రభుత్వం పైన లేనిపోని అవాకులు చవాకులు పేలుతున్నారని కూడా వాళ్ళు విమర్శలు సంధిస్తున్నారు. వారికి మీరు ఇచ్చే సందేశం ఏమంటారు? ఇప్పుడు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినో, సోనియా గాంధీని ఎప్పుడు కలిసినో ఇప్పటివరకు వాళ్ళు చెప్పలేకపోయినారు. వాళ్ళు ఒక డేట్ అన్నారు, ఆ డేట్ రోజు నేను కాంగ్రెస్ ఏజెంట్ అంటున్నారు కదా. ఇప్పుడు నా ఆలోచనలు, నా కార్యాచరణ అన్నీ బహిరంగమే. అవి ఏవి దాచిన విషయాలు కావు. బతుకంతా తెలిసిన పుస్తకమే. ఎవరు పడితే వాళ్ళు అంచనా వేసుకోవచ్చు, ఏ నిర్ధారణ కన్నా రావచ్చు. అనవలసిన వాళ్ళు వెయ్యి అంటారు. మేము చేస్తున్న పనులు కనబడుతున్నాయి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు నిర్ణయం తీసుకోవాలనే కోరుతున్నా. ఎవరికైనా మూల్యాంకనం చేయటానికి గదే పద్ధతిని పాటించాలి తప్ప ఇంకో పద్ధతి లేదనే చెప్పదలిచాను. మీరు ఢిల్లీ వెళ్ళలేదు, సోనియా గాంధీని కలవలేదు అంటారు. నేను చెప్తున్నా కదా, మీరు ఎక్కడ కలిసినో చెప్పమంటే ఇప్పటి వరకు డేట్ చెప్పలేదు. మేము అన్నాం కూడా మీ యంత్రాంగం ఇంత అసమర్థంగా ఉందని కూడా మేము ఊహించలేకపోయినాం. వాళ్ళు చెప్పిన 2 డేట్లు. ఓ రోజు నేను వారణాసిలో ఉన్నా, అది అక్కడ స్వరాజ్ అభియాన్ అని మిత్రుడు మన యోగేంద్ర యాదవ్ వాళ్ళు పెట్టిన మీటింగు. పొద్దున వెళ్ళిన, మధ్యాహ్నం వాపసు వచ్చిన. అక్కడ ఉన్న 3 గంటలు. తర్వాత ఇంకొక రోజు ఏదో అన్నారు. ఆ రోజు ఇక్కడనే హైదరాబాద్లో ఉన్నాం మేము. ఆ రోజు ఎస్టీయు వాళ్ళు ఈ లోకల్ రిజర్వేషన్స్ మీద ధర్నా చేసిండ్రు. ఆ ధర్నాలో ఆ రోజు మేము అక్కడ ఎస్టీయు మీటింగ్లో ధర్నాలోనే ఉన్నాం. ఈ చెప్తే నాకే నవ్వొచ్చింది, ఇంత అసమర్థంగా ఉన్నదా వీళ్ళ శాఖ అని. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఒక జేఏసీ అనేది ఇంకా కొనసాగిస్తూ జేఏసీ తరపున మీరు ప్రజా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ప్రజలకు ఒక సుభిక్ష పాలన అందించాలి, ఒక మంచి పాలన అందించాలి లక్ష్యంతో మీరు ముందుకు పోతారు. అయినా కూడా జేఏసీలో చీలిక వచ్చింది. మీతోనే కలిసి ఉన్న చెరుకు సుధాకర్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోయారు. చెరుకు సుధాకర్ ఎప్పుడు జేఏసీలో లేడు, ఆయన టీఆర్ఎస్లో ఉన్నాడు. మీతో కలిసి పనిచేస్తున్నారు అన్నారు. ఆయన టీఆర్ఎస్లో ఉండే, టీఆర్ఎస్ జేఏసీలో ఉండే, కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా వైరుధ్యం ఏం లేదు. అంటే మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటే ఆయన ధోరణి, కొంతమంది కోదండ రామ్ గారి ధోరణి నచ్చలేదు వాళ్ళంటే, మీ వైపు నుంచి మాత్రం కేసీఆర్ గారి యొక్క ప్రోద్బలంతోనే ఆయన దూరంగా ఉంటున్నారు, ఇప్పుడు విభేదిస్తున్నారు. అదే మాటలే జరగలేదండి. లేనివి ఎందుకు మాట్లాడాలి మనం? అట్లాంటి చర్చ ఏం జరగలేదు. ఆయన అనలేదు, నేను అనలేదు.